హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరైతే లేచిరా? నేనైతే ఈరోజు పొద్దున్నే మేడ మీదకి అయితే వచ్చిన ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. వీడియో ఎట్లా అనిపించింది అనేది వీడియో పూర్తిగా చూసి అందరైతే కామెంట్ పెట్టండి. చాలా రోజులు ఈ వీడియో తీయాలనుకోబట్టి కానీ టైం అనేది కుదరకైతే వీడియో అయితే తీస్తలేను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయైతే కామెంట్ అయితే వేయండి. కింద పిల్లలు పడుకున్న తర్వాత వీడియో తీద్దామంటే అసలు వాయిస్ అనేది స్లో వస్తుంది, మీరు మాట్లాడేది ఏం అర్థమవుతలేదు అక్క అంటారు. అందుకే పాపం నాకు కూడా లోపల తీయాలన్నా ఇబ్బందిగా ఉంది, పిల్లలకి కల్లేస్తారు అని చెప్పేసి అయితే ఈరోజు ఇక పొద్దున్నే కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకొని అయితే పైకి వచ్చి అయితే వీడియో తీస్తున్నా. గాలి కూడా చల్లగా ఉంది. ఇప్పుడు 6-7 మంత్స్ నుండి అయితే అడుగుతున్నారు అదే వీడియో చేద్దామని చెప్పేసి అయితే పైకి అయితే వచ్చిన. కాకపోతే కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. ఏం వీడియో అంటే చాలామంది అక్క మీరు నార్మల్ డెలివరీయా లేకపోతే ఆపరేషన్ అయిందా, ఎట్లా అయింది అని దాని గురించి అడుగుతున్నారు. ఆ వీడియో ఇంకెప్పుడన్నా చేస్తా. కాకపోతే మీ అందరికీ ఒక విషయం చెప్దామనుకుంటున్నా. అది మీకు కూడా యూజ్ అవుతుంది, నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు అనే ఒకే కారణంతోనైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. అంటే నేను కావాలని చేయలేదు, కాకపోతే నాకు తెలియక నేను చేసిన పొరపాటు వల్ల నేను చాలా నష్టపోయినా. ఇప్పటికీ నాకు 2 పిల్లలు పుట్టినా కానీ నేను దాన్నే తలుచుకొని ఏడుస్తుంటా అన్నట్టు అప్పుడప్పుడు. వీడియో ఏంటంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే 9 మంత్స్కి నాకు ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. మ్యారేజ్ అయిపోయాక 9 మంత్స్కి నేను మ్యారేజ్ ముందు బక్కగా ఉండేదాన్ని, అంటే ఒక 45 కేజీస్ అట్లా ఉండేదాన్ని. మ్యారేజ్ అయిపోయిన తర్వాత బాగా ఒళ్ళొచ్చేసింది. 45 కేజీల నుండి 62 కేజీ వరకు అయితే వచ్చిన, అంటే 62 కేజీల వరకు అయితే పెరిగిన 9 నెలల్లో. అంటే నేను ఎంత లావు అయినా ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీకు అర్థమవుతుంది. అంటే 45 అట్లా 46 అట్లా ఉండొచ్చు అప్పుడైతే బక్కగా ఉండేది. తర్వాత 62 కేజీల వరకు పెరిగిన. చాలామంది 9 మంత్స్ వరకు కూడా నన్ను చాలా ఎగతాళి కూడా చేసిర్రు. అంటే మా దగ్గర వాళ్ళే కూడా ఇంకా పిల్లలు అయితే లేరు, ఇంకా ఈమె కారు లావ్ అవుతుంది మనిషి, అది ఇది అని కూడా. నేను ఏదైనా జెన్యూన్గా చెప్తా, వాళ్ళు ఈ వీడియో చూసినా పర్వాలేదు, ఎందుకంటే నా మనసు బాధ పెట్టారు కాబట్టి ఈరోజు వీడియో ముందు చెప్తున్నా. నేనైతే మనసులో ఉంచుకొని బాధపడాలనుకోను. ఏదైనా ఒకవేళ నాకు ఏమైనా అనిపిస్తే మొహం ముందర ఎమ్మటే చెప్పేసి మళ్ళీ వాళ్ళతో అయితే బాగానే ఉంటా. అయితే 9 మంత్స్కి అయితే నాకు ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే పాజిటివ్ వచ్చింది. కాకపోతే నేను ఏం చేయాల్సిందంటే అప్పుడే స్కాన్ అనేది తీపించుకుంటే అయిపోవు. నాకు తెలియదు కదా, అప్పుడు నా వయసు కూడా కొంచెం తక్కువనే అయి ఉంటుంది, 5 years బ్యాక్, 19 అట్లుంటుంది అంతే. నేనేం చేసిన అంటే అప్పటికి 2 months అంట. కాకపోతే నాకు తెలియదు, టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అయితే వచ్చింది. ఓకే, నేనైతే ప్రెగ్నెంట్ అని మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పిన. అప్పుడే మా వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళు అన్నారు, కానీ ఇప్పుడే ఎందుకు, ఇప్పుడు వెళ్తే మందులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, కొంచెం మనం న్యాచురల్గా పోదాం అన్నట్టుగా నేను ఆలోచించడం తెలియదు, కానీ ఏదో నాకు తెలిసినట్టుగా నేను అనుకున్న తర్వాత 2 months కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మామూలుగా నార్మల్గా ఇట్లా ప్రెగ్నెంట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదా, అట్లయితే వెళ్తే అక్కడ మేడం అయితే స్కాన్ అంటే స్కాన్ ఏం కాదు కానీ పొట్ట మీద చేయి పెట్టి అయితే చూసి, ఇంకొక 20 days 1 month తర్వాత నువ్వు స్కాన్ తీపించుకోవాలమ్మా అని అయితే, ఇప్పుడేం అంటే ఆమె ఏం స్కాన్ తీయలేదు, ఇప్పుడేం కాదు టైం ఉందని అయితే చెప్పింది. సరేలే అనుకొని నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో ఇక్కడ ఉండబుద్ధి కాలేదు, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండబుద్ధి కాలేదు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పేసి, అప్పుడు నేను ఒక్కదానే కాబట్టి బస్కి అయితే వెళ్ళిన. ఎవరైతే రాలేదు, అమ్మ కూడా ఏం రాలేదు. బస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒక 2-3 days అనుకుంటా, బాగానే ఉన్నా, మంచిగానే ఉన్నా. అయితే నాకు మెల్లగా కడుపులో నొప్పి రావడం స్టార్ట్ అయింది. అంటే ఎట్లా వస్తుంది అంటే మెల్లగా, కొద్దిసేపు ఏమో నొప్పి వస్తుంది, కొద్దిసేపు ఏమో బాగానే ఉన్నా అనిపిస్తుంది. అట్లా మెల్లగా రావడం ఇంకా నేనేం చేసిన, ఇట్లా ఎందుకు అవుతుంది, మళ్ళీ నేను ప్రెగ్నెంట్ కదా, మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా అత్తగారింటి దగ్గరనే నేను చూపించుకొని వెళ్ళిన కదా, అవి వాడుతూనే ఉన్నా. మేడం కొన్ని రోజుల తర్వాత స్కాన్ తీపించుకోమన్నది కాబట్టి తీపించుకుందాం అన్నట్టుగా నేను ఆలోచించుకున్నాను.
అయితే ఆ రోజు మా నాన్న చనిపోయి 1 ఇయర్ అయితుంది. ఆ రోజు ఆ కార్యక్రమం అయితే చేస్తున్నాం. నాకు ఫుల్లు స్టమక్ పెయిన్, ఇగ కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నా. అరే! ఇట్లెందుకు జరుగుతుంది? కడుపు బాగా నొప్పి లేస్తుంది అని నేను మా అమ్మకి చెప్తే, అదే రోజు మోత్కూరులో స్కానింగ్ సెంటరు ఉంది అని కాల్ చేసినాం. ఉంది అని చెప్తే ఇంక వెళ్ళిపోయినాం అన్నట్టు. వెళ్ళిపోతే అక్కడ మేడం స్కాన్ తీసి, ఈ అమ్మాయికి కడుపులో బేబీకి హార్ట్ బీట్ లేదు. ఇది నార్మల్ పిండమే, ఇది ఉంచుకొని కూడా నో ప్రాబ్లం. దీనికి హార్ట్ బీట్ వచ్చే రోజే అసలు రోజులే దాటిపోయి చాలా రోజులైతుంది. నాకు అప్పటికి దగ్గర దగ్గర 3 మంత్స్ కంప్లీట్ అయిపోయే స్టేజ్‌కైతే వచ్చిందన్నట్టు. ఆ మేడం వాళ్ళు కూడా వచ్చి, "ఇన్ని రోజులు ఎట్లుంటారమ్మా మీరు స్కానింగ్ తెప్పించుకోకుండా" అది ఇది అని మళ్ళీ వాళ్ళు ఏం చేసిర్రు, ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం అని మళ్ళీ మాకు ఆశ కలిగేటట్టు చెప్పిరన్నట్టు. ఎంబటే తీసేయించుకోండి అని చెప్పలేదు. అయితే నేను చూసి సరే అన్నారు కదా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత అని, ఇక వాళ్ళు ఆ టాబ్లెట్స్ ఇస్తే అవి తీసుకొని ఆ స్కాన్ తీసుకొని వేరే డాక్టర్, మాకు తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చూసి, మేము ఇక్కడ చూపించుకున్నాం కదా మా ఊర్లో, ఆ మందులు చూసి డోసు అసలు చాలా పెద్ద డోసు రాసిర్రు. అసలు 2 మంత్స్ ప్రెగ్నెన్సీ అమ్మాయికి రాసేటివి కాదు, ఇది ఏదో 9 మంత్స్ అట్లా ఉన్న వాళ్ళకు, అది లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రాయాలి మందులు, చాలా హెవీగా రాసిర్రు నీకు మందులు అని అయితే చెప్పిర్రు. ఇవి వాడినావంటే వాడిన సార్ అని చెప్పిన. అయితే సార్ చూసి, ఇప్పటితో ఇవి స్టాప్ చేపి ఇవి వేసుకో, దీనివల్ల యూజ్ ఏమి ఉండదు, ఇది తీపించుకోవడమే బెస్ట్ నీకు అని అయితే చెప్పిర్రు. ఇంకా నేనైతే మస్తు ఏడుస్తున్నా. ఎందుకంటే మా దాంట్లో ఎట్లుంటుందంటే, మ్యారేజ్ కాగానే పిల్లల గురించి చూస్తుంటారు అన్నట్టు. ఒకవేళ కొంచెం లేట్ అయిందనుకో, ఇక ఎగతాళి చేస్తుంటారు, వీళ్ళకి పిల్లలు లేరు. అప్పటికి నేను కొంచెం ఒళ్ళుంది కదా, లావేనే కదా అప్పటికి. ఇక అందరూ ఎట్లంటారు, ఏమంటారు, నా కడుపులో పాప బాగుండాలి దేవుడా అని మొక్కని, దేవుడు అంటూ లేడు. నేనైతే ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఒకరోజు వారం రోజులైతే అయిపోయింది. అట్లానే స్టమక్ పెయిన్ లేచేది, అప్పుడప్పుడు లేచేది, పోయేది. ఇంకా ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఇక్కడ కాదు కానీ నేను నల్లగొండ రాస్తా, అక్కడికి వెళ్ళి ఒకసారి స్కాన్ అనేది చెక్ చేయించుకోండి, చూయించుకున్న తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దామంటే, సరే సార్ అని చెప్పేసి నేను, అమ్మ, నిజంగా మా అమ్మ గురించి అయితే ఒక మాట చెప్పాలి. నాకు ఎవ్వరూ తోడు అంటే అందరూ ఉంటారు, కాకపోతే అమ్మని మించిన దైవం అయితే ఏదీ లేదు. ప్లీజ్ ఎవరైనా సరే కానీ అమ్మని దూరం చేసుకోకండి. ఎవ్వరో మాటలు పట్టుకొని మన అమ్మని దూరం చేసుకుంటే మనకు ఎవ్వరు గారు. మనం బాధలు ఉన్నప్పుడైనా సంతోషంలో ఉన్నప్పుడైనా అమ్మ వస్తుందో రాదో తెలియదు, కానీ బాధలు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వస్తుంది. నేనైతే ఆ విషయంలో మా అమ్మని గుర్తు చేసుకొని ప్రతిరోజు ఏడుస్తా. మా అమ్మ ఉంది కాబట్టి నన్ను అంత దూరం తీసుకెళ్ళింది. నా ప్రాణం పోతుందమ్మా అని ఏడుస్తే బస్సులో మొత్తం నేను మా అమ్మ ఇద్దరం ఏడ్చుకుంటున్నా పోయినామంటే, నాకు అంత పెయిన్ ఉంది అన్నట్టు, మస్తు నొప్పి ఉంది. అది ఇదే మే 10 రోజు వెళ్ళినాం అన్నట్టు. మే 10, 2022కి అయితే వెళ్ళినాం. ఎందుకో నాకు మా అమ్మని అంటే మా అమ్మ పేరు వస్తేనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నట్టు. ఎందుకంటే మా అమ్మకి ఏ సపోర్ట్ లేకుండా మమ్మల్ని మంచిగా ఆదుకుంది, ఏ బాధ పెట్టకుండా ఆదుకుంది. అయితే ఆడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద పొడుగు లైన్ ఉంది. అసలు ఎంతసేపు నిలవన్నా దేవుడా నా ప్రాణం తీసుకో, కన్నా బిడ్డకి ఏం కావద్దు, మంచిగా ఉండాలని మనసులో అనుకుంటూనే ఉన్నా. అట్లాగా నా స్కాన్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత డాక్టర్ అయితే అడిగిండు, నీకు ఎన్ని మంత్స్ ఎట్లా అంటే మొత్తం అయితే నేను చెప్పిన. సరే పడుకోబెట్టి స్కాన్ అయితే తీసిన తర్వాత నాకు అప్పుడైతే చెప్పలేదు హార్ట్ బీట్ లేదని, రిపోర్ట్స్ వస్తే బయట వెయిట్ చేయపో అని అన్నాడు. సరే అని బయట వెయిట్ చేస్తున్నా. రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ తీసుకొని మీ దగ్గర అయితే వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర మేము మెడిసిన్స్ కూడా తీసుకుంటూనే చూసి చెప్తాం, లేకపోతే చెప్పమని అంటే, సరే మరి మీ సార్ ఎక్కడ మీకు అవైలబుల్ ఉన్న వాళ్ళతో చూపించుకొని చెప్పించుకోండి అంటే, సరే సార్ అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ బస్ ఎక్కి అయితే ఇంటికి వచ్చినాం. ఇంటికి రావడంతోనే ఎవరికన్నా ఒకరికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఒకవేళ అబ్బాయిలు మాత్రం చూస్తుంటే స్కిప్ చేసేయండి. నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పటికి నాకు 3 మంత్స్ అట్లా ఉన్నాయి.
ఇక అప్పటికే అనుకున్నా ఇంక అయిపోయిందిరా వేస్ట్ ఆశలు పెట్టుకొని అనుకున్నా. అయిపోయిన తర్వాత ఇంకా నాకు తెలిసిన మేడం ఉండే మోత్కూరులో, ఆ మేడం దగ్గరికి వెళ్ళి నేను అమ్మ కలిసి వెళ్ళినాం. ఇక అదే రోజు సాయంత్రం ఇట్లా మేడం అంటే ఇంకా మరి నేను చెప్పిన కదమ్మా ఆ రోజే ఇట్లా అయిపోతుంది వేస్ట్, అది ఉంచుకొని కూడా హార్ట్ బీట్ లేని పిండం వేస్ట్ అని చెప్పిన కదా అని చెప్పేసి ఆ మేడం కూడా ఇక మాకు కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చింది. ఇంకా అవి యూజ్ చేస్తే మొత్తం రిమూవ్ అయిపోతుంది అని అయితే చెప్పారు. సరే అని చెప్పి అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మస్తు కడుపు నొప్పి తట్టుకోలేను. నేను 2 పిల్లల కన్నా నొప్పుల కంటే ఘోరంగా ఉంది ఆ నొప్పి. అసలు భరించలేని నొప్పి, అదైతే మస్తు పెయిన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మార్చి 10 అదే మే 10 రోజు అయితే నాకు అబార్షన్ అయిపోయింది. ఇక 2-3 డేస్ వరకు అసలు నరకం అంటే ఏందో అనుభవించిన. ఫుల్ అంటే ఫుల్ పెయిన్ ఉండే, మస్తు ఏడ్చేది. 2-3 రోజులు ఏడ్చిన తర్వాత ఒక 5 డేస్ లోపు అయితే అటో ఇటో కొంచెం కవర్ అయినా. తర్వాత ఇక అమ్మాయి చాలా మందులు అంటారు కదా, అవి దంచి అయితే ఒక 3 డేస్ 4 డేస్ అయితే తిన్న తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఈ వీడియో మొత్తం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు నా వీడియో చూసి మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కాగానే హాస్పిటల్కి వెళ్ళండి, స్కాన్ తీయించుకోండి. ఎవరో చెప్పిన మాటలు, ఇంట్లో అత్త చెప్పిందని, భర్త చెప్పిందని, ఇంట్లో అమ్మ చెప్పిందని, నాన్న చెప్పిందని అని అస్సలు ఉండకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ టైంలో డాక్టరు స్కాన్ తీయించుకోమంటాడు, ఏ మందులు వాడమంటాడు అవే వాడండి. కానీ మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇంట్లో ఉండి నాలాగా మాత్రం నష్టపోకండి. అదే నేను ఫస్ట్ స్కానింగ్ తీయించుకుంటే నేను అంత పెయిన్ భరించకపోదును. ఒకవేళ నా బిడ్డని కాపాడుకునే అదృష్టం నాకు ఉండేనేమో. అది తలుచుకొని ఇంకా రోజు బాధపడుతుంటా నేను. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అరే అప్పుడు అట్లా అయింది నాకు అన్నట్టుగా. మళ్ళీ అబార్షన్ అయిన ఒక 3 మంత్స్కే నాకు నా పెద్ద కొడుకు అయితే కన్ఫర్మ్ అయిండు. ఇప్పుడు అనిపిస్తుంది, నన్ను ఎగతాళి చేసి మాట్లాడిన వాళ్ళు, దీనికి పిల్లలు లేరు అనుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు నాకు 2 కొడుకులు కదా, నన్ను చూసి వాళ్ళకి ఈర్ష, దీనికి 2 బాబులే పుట్టారు అని. ఎప్పుడైనా దేవుడు నన్ను ఉన్నత స్థాయిలోనే ఉంచుతాడు. ఎందుకంటే నేను ఎవ్వరికీ కీడు చేయాలి, ఎవరైనా చెడిపోవాలని నేను ఎప్పుడు చూడను. వీలైతే సహాయం చేస్తా, లేకపోతే సైలెంట్గా ఊరుకుంటా అంతే. కానీ నన్నే కించపరచాలని చూస్తే మాత్రం దేవుడు వాళ్ళనే కించపరుస్తాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఇంతటితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నా. ఓకేనా, బాయ్. మరి మీకు ఇంకెటువంటి డౌట్స్ అన్నీ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఎవరి మాట వినకుండా హాస్పిటల్కి వెళ్ళి మంచిగా స్కాన్ తీయించుకొని మంచి ఫుడ్ అయితే తినండి. మీరు వాడుతున్న మెడిసిన్స్ మంచివా కాదా, మీ కడుపులో పాప ఎట్లుంది ఏంది అనేది 2 మంత్స్కి ఒకసారి 1 మంత్స్కి ఒకసారి అట్లా స్కానింగ్ అయితే తీయించుకోండి. ఇంకా నేను 2వ బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా, ఎటువంటి స్కానింగ్లు తీయించుకున్నా అవి మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్. బాయ్. మరి అందరికీ లైక్ చేయండి అందరికీ.